భారతీయ 2 ఎలా ఉంది? భారతీయ సినిమా చూడడం జరిగింది. ఆ, 1996 సంవత్సరంలో భారతీయ సినిమా రిలీజ్ చేసి నా వయసు 3-4 సంవత్సరాల వయసు. నాకు 20 అన్న. పలుమార్లు థియేటర్ లోను టీవీలో కూడా చూసాను. ఇప్పుడు కూడా వస్తే కళ్ళార్పణ చూడొచ్చు ఆ సినిమా, భారతీయ సినిమా. ఎందుకంటే మ్యూజిక్ అంత బాగుంటది, డైరెక్షన్ అంత బాగుంటది, కమల్ హాసన్ నటన అంత బాగుంటది, సాంగ్స్ అంత బాగుంటది, చాలా బాగుంటుంది స్టోరీ. ఈ భారతీయ 2 సినిమా చాలా ఇబ్బంది పడింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో సిటీలో లేచిపోవాలని కూడా ఉన్నారు. ఎందుకంటే 28 సంవత్సరాలు అయిపోయింది. 28 సంవత్సరాలు అయిన తర్వాత అదే యాటిట్యూడ్ చెబితే కదా. అప్పటికే భారతీయుడు సినిమాకి 60-60 సంవత్సరాల వయసు ఉంటది. ఇప్పుడు 28 సంవత్సరాలు దగ్గరగా 80 దాటేసి వచ్చేసి ఉంటది. ఇప్పుడు కూడా 6 ప్యాక్ చేసి చేత అది ఇది కాదు. అందరూ కూడా ఒకటి అన్నారు, సినిమా చాలా డిసప్పాయింట్ పెట్టింది అని. డైరెక్షన్ శంకర్ గారు చేయవలసిన సినిమా కాదు భారతీయుడు 2. కమల్ హాసన్ నటించవలసింది అసలే కాదు. ఏదన్నా ఉందంటే 3 గంటల సినిమాలో 40 నిమిషాలు మాత్రం కమల్ హాసన్ గారు కనపడ్డారు. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాకుండా బిలో యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకోవచ్చు. 1.5 అంటే మన సిద్ధు గారి సిద్ధు గారు సిద్ధార్థ గారి క్యారెక్టర్ న్యాయం చేశాడు. బాబీ సింహ క్యారెక్టర్ న్యాయం చేశాడు. ఇంకా అనిపించింది ఏం లేదు వరకు ఓకే అనిపిస్తుంది. శంకర్ గారు ఈ సినిమా పెట్టిన నాకు తెలిసి గేమ్ చేంజర్ పై పెట్టేసి ఉంటాడు. ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ తగిలే అవకాశం ఉందంటే చెప్పలేం. 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పెద్ద సినిమా హిట్ వెనకాల ఉందంటే అంత ముందు సినిమా హిట్ అయితే ఇంపాక్ట్ వేరేగా ఉంటది, ఫ్లాప్ అయితే వేరేగా ఉంటది ఇంపాక్ట్. కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి శంకర్ గారు అయితే సినిమా చేయకుండా ఇప్పుడు వదలకుండా ఉంటే బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ.